గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలపాటి రాజా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రచారం అయిపోయింది, ఇప్పుడు పోలింగ్ కూడా బిగిన్ అయింది. సో ఎలా కనిపిస్తుంది అంటే ఓవరాల్గా ప్రచారం కావచ్చు, ఇప్పుడు పోలింగ్ బిగిన్ అయిన పరిస్థితి చూస్తే ఎలా కనిపిస్తుంది పరిస్థితి? ఎన్నికల ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తామని, విజయం అనేది సత్యం. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. గత పాలనకి ఎవరైతే మద్దతు పలికారో వారికి ఓటేసేలాగా ఈరోజు ప్రజలు లేరు. ఎన్ని రకాలైన యుక్తులు కుయుక్తులు ప్రచారాలు ఏ రకంగా చేసుకున్నా కూడా ఈ రోజున నేను వ్యక్తిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తప్పితే ఈ రోజున ఓటేసే ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి ప్రభుత్వానికి ఓటేసినట్టుగా భావిస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఈ కూటమి నాయకత్వమే ఈ రోజున అమరావతి రాజధాని తీసుకురాగలదు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని కట్టగలదు, పారిపోయిన పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఈనాటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ రోజున వారికి ఉపాధిని ఉత్పాదకతని కల్పించుకుంటూ ప్రగతి సాధించుకోగలదు అని చెప్పే నమ్మకం ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకి ఉంది. మరి ముఖ్యంగా పట్టభద్రులకు ఉంది. పట్టభద్రుల్లో కూడా నిరుద్యోగ యువత, రైతులు, కార్మికులతో పాటు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎన్జిఓస్ కానీ, టీచర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా గతంలో జరిగినటువంటి అన్యాయం ఇంకెప్పుడు కూడా జరగదు. అలాంటి అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయాన్ని కూడా ఈ రోజున న్యాయపరంగా వారికి సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది అనే నమ్మకం, ఈ ప్రభుత్వం చేయగలదనే సంకల్పం ప్రభుత్వానికి, వారి యొక్క సమస్యలను పరిష్కరించగలిగిన ఏకైక నాయకుడు, కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా స్పష్టం. అందుకనే ఈ రోజున ప్రగతికి ఓటేద్దాం, అభివృద్ధికి ఓటేద్దాం అనే భావంతో ఈ రోజున వచ్చి ఓటేస్తున్నారని చెప్పేది నా భావం. సో అయితే ఒకటి చెప్పండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే హుందాగా జరుగుతాయి సార్. మొట్టమొదటిసారిగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, సో మిమ్మల్ని, మీ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా దారుణంగా ప్రచారం చేశారు. నిజంగా ఇలాంటి సిట్యుయేషన్ ఎలా చూస్తారు? ఇప్పుడు దాన్ని వ్యక్తిగతంగా నేనైతే తీసుకోను. ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడని చెప్పుకుంటూ ఉంటాం. సమస్యను సమస్యగా మాట్లాడాలి, రాజకీయాన్ని రాజకీయం మాట్లాడాలి. రేపటి నుంచి ఎవరు మాట్లాడరు, నిన్నటి దాకా ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇట్లాంటివన్నీ. రేపటి నుంచి మాట్లాడమనండి, ఏది చేయలేరు. అందుకనే ఇట్లాంటి వాటిని ఏదో క్యాష్ చేసుకుందాం అనుకుంటే ప్రజలు నమ్మేలాగా లేరు. ప్రజలు ఏ రకంగా ఎంత మోసపోయారు అనేది ఇప్పటి వరకు తెలుస్తూ ఉంది. ఇవాళ కొత్తగా ఏంటి తెలుసుకునేది ఏం లేదు నా గురించి. నా తెరిచిన పుస్తకం 40 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. కాబట్టి నా గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి చెప్పండి, ఏదైతే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఉన్నాడో ఆయన వెనక వైసీపీ ఉందని ఒక ప్రచారం జరిగింది. ఆయన కూడా గతంలో అయితే నేను బలహీనమైన అభ్యర్థి కాబట్టి ఈజీగా గెలిచాను, ఈసారి మాత్రం టఫ్గా ఉందన్నారు. నిజంగా ఆయన వెనక వైసీపీ ఇలాగా మద్దతు ఉందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ ఎప్పుడు మద్దతు ఉంది, కానీ వైసీపీ మద్దతు ఉంటే ఓట్లేయి. వైసీపీకి ఓట్లు లేవు, కమ్యూనిస్టులకి ఓట్లు లేవు. దానికి పీడీఎఫ్ అని పెట్టుకుని ముసుకేసుకున్నా కూడా చల్లదు ఇవాళ. ఎందుకంటే ఆయన ప్రశ్నించే గొంతుకు ఎక్కడుంది? ప్రశ్నించే గొంతుకు మోగపోయింది. కాబట్టి ఇంకెక్కడ మరి ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఓవరాల్గా అయితే మాత్రం ప్రచారం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా తమకి అనుకూలంగానే ఉంది. అలాగనే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు. సో ఇలాగా ప్రతి ఇష్యూను తీసుకున్నట్లయితే తమకు అనుకూలంగా ఉంది. తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు, అభివృద్ధి డెవలప్మెంట్కి సంబంధించి, ఇతర సమస్యల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలే తనను ఖచ్చితంగా గెలిపిస్తాయి. అయితే మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది అయితే కరెక్ట్ కాదు. తాను తెరిచిన పుస్తకం, తాను 40 ఏళ్లుగా పొలిటికల్ లైఫ్లో ఉన్నాను. సో రేపటి నుంచి ఇంక ఇలాంటివి అనేది ఉండదు. ఖచ్చితంగా ఎన్నికల్లో నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తన గెలుపు ఖాయమని ఆలపాటి చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.